నేటి నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంగా ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈ రోజు ఆదోని పట్టణంలోని అఖిల భారత విద్యార్థి సమితి ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ సార్కి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి యు దస్తగిరి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని, అదేవిధంగా విద్యార్థులకు త్రాగునీటి సదుపాయం, గదులలో లైట్లు, ఫ్యాన్లు, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని కోరుతున్నాము. విద్యార్థులకు ట్రంక్ పెట్టెలు, పుస్తకాలు, బట్టలు సకాలంలో అందించాలని, గత కొన్ని నెలలుగా పెండింగ్ లో ఉన్న విస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలని కోరుచున్నాము. జిల్లా వ్యాప్తంగా హాస్టల్లో ఖాళీగా ఉన్న వార్డెన్, కుక్, అటెండర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. చేయాలని చెప్పేసి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి కలెక్టర్ ఆఫీస్ ముట్టడించడానికి కూడా ఏఎస్ఎఫ్ గా పిలుపునిస్తామని చెప్పి కూడా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. నా పేరు దస్తగిరి, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి.